राम राम फ्रेंड्स। भारत माता की जय। भारत माता की जय। हर हर महादेव, हर हर महादेव। భారత్ ఆర్మీ పహల్గాం దాడి చేసిన ఉగ్రవాదులను 72 కన్నెల దగ్గరికి పంపినాక చేస్తున్న నినాదాలు ఇవి. కలుగులో దాక్కున్న ఎలుకలను మట్టుబెట్టిన భారత్ సైన్యం. ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ కెల్లర్. మే 13న జమ్మూ కాశ్మీర్లోని షోపియన్ జిల్లాలో భారత సైన్యం ఆపరేషన్ కెల్లర్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ లక్ష్యం షోకల్ కెల్లర్ అడవుల్లో దాక్కున్న లష్కరే తోయిబా ఎల్ఈటి ఉగ్రవాదులను నిర్మూలించడం. రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ నుంచి వచ్చిన నమ్మకమైన సమాచారం ఆధారంగా ఈ సెర్చ్ అండ్ డెస్ట్రాయ్ మిషన్ మొదలైంది. ఒక పక్క ఆపరేషన్ సింధూర్ బార్డర్లో దేశం బయట ఉన్న ఉగ్రవాద స్థావరాల మీద, ఉగ్రవాదుల మీద దాడి చేస్తుంటే, భారతదేశంలోనే ఉన్న మరకల కోసం చేపట్టిన ఆపరేషన్ కెల్లర్. అసలు ఏం జరిగింది? భారత సైన్యం షోకల్ కెల్లర్ ప్రాంతంలో కాటన్ అండ్ సర్చ్ ఆపరేషన్ ప్రారంభించగానే ఉగ్రవాదులు భారీగా కాల్పులు జరిపారు. దీంతో రెండు వైపులా తీవ్రమైన కాల్పులు జరిగాయి. ఈ హై వోల్టేజ్ ఎన్కౌంటర్లో భారత సైన్యం 3 హార్డ్ కోర్ ఉగ్రవాదులను నిర్మూలించింది. వీరిలో ఒకరు షాహిద్ కుట్టే, లష్కరే తోయిబా యొక్క ప్రాక్సీ గ్రూప్ ది రెసిస్టెంట్ ఫ్రంట్ TRF చీఫ్. ఇతను ఏప్రిల్ 22 పహల్గాం దాడికి మాస్టర్ మైండ్. పహల్గాం దాడితో పాటు బీజేపీ సర్పంచ్ యొక్క హత్య, జర్మన్ టూరిస్టులపై దాడి వంటి ఘటనలలో కూడా ఈయన పాల్గొన్నాడు. ఇంకొకరు అద్నాన్ షెఫీ, షోపియన్కి చెందిన స్థానిక ఉగ్రవాది. ఈయన హరీస్ నజీర్, లష్కరే తోయిబాకు చెందిన మరో కీలక ఉగ్రవాది. షాకింగ్ న్యూస్ ఏంటి అంటే దీంట్లో ఇద్దరు, అద్నాన్ షెఫీ ఇంకా షహీద్ అహ్మద్, స్థానికులు కావడం. ఉగ్రవాదానికి మతం లేదు, ఈ దాడి చేసింది పాకిస్తానీ మరకలు అన్న వాళ్ళు ఏమంటారు ఈ రోజున? మన దేశంలోనే ఉంటూ, ఇక్కడ తిండి తింటూ, గాలి పీలుస్తూ, ఈ దేశంలోనే ఉండి హిందువులను ప్యాంట్లు విప్పి కల్మా చదువు అని, హిందూ హే అబ్దుల్లా హే అని చెక్ చేసి మరీ ప్రాణం తీసిన స్థానికులను ఏమనాలి మరి? దేశాన్ని ముక్కలు చేసి మన భూభాగం తీసుకున్నాక కూడా హిందుస్థాన్లోనే ఉంటూ ఇలా ప్రాణాలు తీస్తుంటే ఏం చేయాలంటారు? వీళ్ళ నమ్మకం మీద దెబ్బ కొట్టాలి. వీళ్ళు అబ్దుల్లా కాని వాళ్ళని, వాళ్ళ ఓలాని నమ్మని వాళ్ళని చంపితే జన్నత్కి పోతారు, 72 కన్నెలు వస్తారు, దాని పేరే జిహాద్ అని చెప్పి నమ్మి ఇవన్నీ చేస్తున్నారు కదా. ఇలాంటి వాళ్ళ శవాలను కూడా వాళ్ళ కుటుంబాలకు ఇవ్వకూడదు. వాళ్ళు నమ్మే మతం ఆధారంగా వాళ్ళని పూడ్చి పెట్టకుండా కాల్ చేసేయాలి. పంది మాంసంలో ముంచిన లేదా కోట్ చేసిన బుల్లెట్లు వాడింది కదా ఇస్రాయెల్, గుర్తుందా? అలానే చేయాలి. అప్పుడు ఏం చేసినా జన్నత్తు, ఈ 72 కన్యలు ఏది ఉండదు అని కనీసం భయం ఉంటుందేమో. అన్నిటికన్నా ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని వెనుకేసుకొచ్చే ఈ దేశంలోనే ఉండే నికృష్ట కాంగ్రెస్ బ్యాచ్ స్వయం ప్రకటిత మేధావులు జాతి వ్యతిరేక శక్తులను గమనించి వారిని అదుపు చేయాలి. వాళ్ళ మీద, వాళ్ళకు వస్తున్న విరాళాల మీద నిఘా పెట్టాలి. వాళ్ళ విదేశీ సంబంధాల మీద నిఘా పెట్టాలి. ప్రజల ముందు వాళ్ళ నిజస్వరూపం బట్టబయలు చేయాలి. షేమ్ దెమ్. ఇప్పటి నుంచి ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అన్నాడు, మీకోసమా నేను బార్డర్ దగ్గరికి వెళ్ళి నా ప్రాణాలను తెగించి నా కుటుంబానికి దూరంగా ఉండి శత్రువులతో పోరాడాను అని. అసలైన శత్రువులు మీరు కదా అని. దేశం కోసం, దేశ పౌరుల కోసం ప్రాణాలకు తెగించి దేశాన్ని రక్షిస్తున్న, కాపలా కాస్తున్న ఆర్మీ అన్నల వీర మరణానికి కనీసం మనం అర్హులుగా ఉందామా? మనం అర్హులమా? ఆపరేషన్ కెల్లర్ ఈజ్ స్టిల్ ఆన్ అండ్ ఈ దాడిలో భాగమైన ప్రతి ఒక్క అబ్దుల్లా దొరకాలని కోరుకుందాం. వన్స్ అగైన్, జై జవాన్, జై భారత్, జై హింద్.